హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరంటే నిఖిల్ పేరు వినిపిస్తుంది. తొలి 2 రోజులు కూడా నిఖిల్ అదే పేరు గట్టిగా వినపడింది. కానీ ఎప్పుడైతే సోనియా ట్రాక్లోకి వెళ్ళాడో అప్పటి నుంచి నిఖిల్ పతనం మొదలైంది. చివరికి సోనియానే నువ్వు లూజర్వి, నీతో నేను ఉండలేను అని అనేసింది. దెబ్బకి మనోడికి మబ్బులు విడిపోయి కళ్ళు తెరుచుకున్నాడు. చివరికి నిఖిల్ని లూజర్ అన్న సోనియా బొక్క బోర్ల పడితే నిఖిల్ విజేతగా నిలిచాడు టాస్కుల్లో. ఇంకా నిన్నటి బిగ్ బాస్ ఆటలో రేషన్ కోసం హౌస్లో వాళ్ళు తెగ కష్టపడిపోయారులేండి. ఎవరి రేషన్ వాళ్ళు సంపాదించుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్లో కొంతమంది ఒళ్ళు వంచగా, రెస్ట్ తీసుకునే వాళ్ళు, హగ్ డే చేసుకుంటూ హనీమూన్ ట్రిప్పుల్లో ఉన్న వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు. కానీ సీత, మణికంఠ గత వారం కంటే బెటర్ అయ్యారు. అయితే ఆ చీఫ్ అనే చిల్లర కాన్సెప్ట్ పెట్టి యష్మి గౌడను పెద్ద చీఫ్ని చేసి బిగ్ బాస్ ఆటని మొత్తం చిల్లర చేసేసాడనమాట. ఇంక ఈ వారం కూడా మళ్ళీ చీఫ్ల కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తే మాత్రం బిగ్ బాస్ చరిత్రలోనే సీజన్ 6కి ది వరస్ట్ సీజన్గా రికార్డు ఉంది. అదేనండి బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ కంటెస్టెంట్లుగా వెళ్ళిన ఆదిరెడ్డి, గలాట గీతు ఇలాంటి తోపులంతా హౌస్లోకి వెళ్ళిన 6వ సీజన్ అదే సీజన్ 6 వరస్ట్ సీజన్ ఆఫ్ బిగ్ బాస్ హిస్టరీ క్రియేట్ చేసింది. అది ఇప్పుడు ఈ చెత్త రికార్డు సీజన్ 8 బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే నేటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రొమో రిలీజ్ చేశారు. ప్రొమోలో అయితే ప్రైజ్ మనీని పెంచుకోవడానికి హౌస్లో ఉన్న వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. నిన్నటి ఎపిసోడ్లో రేషన్ కోసం టాస్క్లు ఇస్తే నేటి ఎపిసోడ్లో ప్రైజ్ మనీ కోసం టాస్క్లు ఇచ్చారు. మొదటిగా బజర్ మోగినప్పుడు నాగమణికంట, సోనియా, విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్లో దూకాలని టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్లో నేనే విన్నర్ని, నేనే హౌస్లో ఉన్న అందరిలోనూ తోపుని, తురుముని, నేనే ఆడపులిని, సింహాన్ని అంటూ ఫీల్ అయిపోతున్న సోనియా బొక్క బోర్ల పడింది. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్లే ప్రయత్నంలో కింద పడిపోయింది. దాంతో మణికంఠ, విష్ణుప్రియల స్విమ్మింగ్ పూల్లో దూకి టాస్క్ కంప్లీట్ చేశారు. ఇక సోనియా కింద పడిందో లేదో మన హగ్ అండ్ ఓదార్పు రాయిళ్లు ఓదార్చడం మొదలు పెట్టేశారు. పృథ్వీ ఓదారుస్తూ ఉంటే పాపం నిఖిల్ అలా చూస్తూ నిలబడిపోయాడు. అయితే పృథ్వీ అటాకింగ్ గా ఆడి నిఖిల్ ని అడ్డుకోవడంతో మనం ఆర్టిస్టులు ఇలా తన్నుకొని తలలు గిలా పగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అడిగితే ది గ్రేట్ బిగ్ బాస్ దత్తపుత్రిక యష్మి గౌడ సెంటిమెంట్ ని పక్కన పెట్టు అని నోరేసుకొని పడిపోయింది. నో డౌట్ ఈమెకి వచ్చేవారు నాగార్జున 100కి 100 మార్కులే వేస్తారు. అంత చెత్తగా ఆడుతుంది ఈ బిగ్ బాస్ చీఫ్. చెత్తగా ఆడితే మార్కులేస్తారా అంటే మరి అదే కదా బిగ్ బాస్ హోస్టింగ్ మ్యాజిక్ అంటే. ఆ తర్వాత కలర్ బాల్స్ టాస్క్ లో పృథ్వీ, నబీల్ ఇంకా నిఖిల్ పోటీ పడ్డారు. అయితే రొట్టు ముక్క కోసం 2 కోతులు కొట్లాడితే మరో కోతి లాక్కున్నట్టుగా నిఖిల్, పృథ్వీ కొట్లాడుతూ నబీల్ తాను పని తాను కానిచ్చేస్తూ కనిపించాడు. అయితే అతను తాడు వదిలేయడంతో ఫస్ట్లోనే నిష్కరించబడ్డాడు. ఆ తర్వాత కన్నడ సోదరులు పృథ్వీ వర్సెస్ నిఖిల్ మధ్య హోరీ పోటీ నడుస్తుంది. ఇద్దరు తెగ తన్నుకుంటున్నారు. అయితే ఈ గేమ్లో నిఖిల్ గెలిచాడు. కెరటం టీంలో ఇద్దరే ఉన్నా మిగిలిన 2 టీములపై పైచేయి సాధించారు. ఎప్పుడైతే సోనియాకి దూరంగా ఉంటున్నాడో నిఖిల్ మంచి రోజులు వస్తున్నట్టే ఇంకా మొదలవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కూర్చో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపో.